ఆంధ్రప్రదేశ్లో మంత్రులకి ఎంత జీతం ఎంత భత్యం, అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే అపాయింట్ చేసిన కార్పొరేషన్ల చైర్మన్లకు కూడా జీతభత్యాలు ఎంత అనేది ఒక క్యూరియాసిటీ ఉంటుంది చాలామందికి. తాజాగా ఏపీ గవర్నమెంట్ వీళ్ళిద్దరికీ సంబంధించి, అంటే మంత్రులకు సంబంధించి, క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి సంబంధించి, అదేవిధంగా కార్పొరేషన్ల చైర్మన్లకు సంబంధించి వాళ్ళ జీతభత్యాల మీద 2 జీవోలను విడుదల చేసింది. అందులో ముందుగా మంత్రుల జీతభత్యాలు ఎంతో చూద్దాం. జనవరి 10వ తేదీన ఈ జీవో ఇచ్చారు. దీని ప్రకారం ఫిక్సేషన్ ఆఫ్ పే అండ్ అలవెన్సెస్ టు ద డిగ్నిటరీస్ కన్ఫర్డ్ విత్ క్యాబినెట్ ర్యాంక్. మినిస్టర్స్ అని అనలేదు, క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళంతా, అంటే మినిస్టర్ల క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. వీళ్ళు కాకుండా అడ్వైజర్లుగా ఉన్న కొంతమందికి కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో చాలామందికి ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతమందికి ఇచ్చారు. సో వాళ్ళకి ఎంత శాలరీ అండ్ అలవెన్సెస్ అంటే, శాలరీ ఏమో 2 లక్షల రూపాయలు నెలకి. వన్ టైం గ్రాంట్ ఫర్ ఫర్నిచర్ అండ్ క్రాకరీ, అంటే ఫర్నిచరు అట్లాగే టీ కప్పులు సాసర్లు ఇట్లాంటివి కొనుక్కోవడానికి 70,000 రూపాయలు ఇస్తారట ఒక్కసారి మాత్రం. ఆ తర్వాత పర్సనల్ స్టాఫ్ అలవెన్స్ అని చెప్పి పిఎస్కి 25,000, పిఏకి 18,000, అలాగే ఒక ఆపరేటర్కి 12,000, 15,000 రూపాయలు డ్రైవర్కి అని చెప్పి అన్నారు. మొత్తం కలిపి 70,000 రూపాయలు అన్నమాట. ఇక వెహికల్ ఇస్తారు. కారు వద్దు అనుకుంటే, సొంత కారులో తిరుగుతాం అనుకుంటే వాళ్ళకి 60,000 రూపాయలు ఇస్తారు. మొబైల్ ఫోన్ కనెక్షన్కి 500 రూపాయలు ఇస్తారట నెలకి, ఒకటే కనెక్షన్. ఇక వసతి కోసం మంత్రులకి లేక క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి నెలకి 50,000 రూపాయలు ఇస్తారు. సో వీళ్ళందరికీ మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉంటుంది. ఇక ప్రయాణాలకు వస్తే, దేశంలో కనుక ప్రయాణిస్తే ట్రైన్ అయితే సెకండ్ ఏసీ ట్రైను, లేకపోతే ఎకానమీ ఫ్లైట్ దేశంలో ఎక్కడ తిరిగినా. అదే అంతర్జాతీయ ప్రయాణం ఏదైనా చేస్తే బిజినెస్ క్లాస్ ఇస్తారట. సో ఇవన్నీ కలిపి 4,50,000 అన్నారు. కానీ యాక్చువల్గా జీతం రూపంలో వాళ్ళకి వచ్చేది శాలరీ 2 లక్షలు, కారు కోసం 60,000 అంటే 2,60,000, వసతి కోసం 50,000 అంటే 3,10,000. ఇది యాక్చువల్గా వచ్చే జీతం. మిగతావన్నీ పిఎల్కి పిఎస్లకి వాళ్ళు పెట్టుకోవడానికి ఇచ్చేటువంటి 70,000. సో వాళ్ళ మీద నెలకయ్యే ఖర్చు, ఆ వన్ టైం ఫర్నిచర్కి ఇచ్చేటువంటి గ్రాంట్ని తీసేస్తే 3,80,000 రూపాయలు అన్నమాట నెలకి. సో ఒక్కొక్క మంత్రి కానీ లేకపోతే క్యాబినెట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి నెలకు వచ్చేది 3,70,000 రూపాయలు. మరి ఇది ఎక్కువ తక్కువ అంటే, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రకారం అయితే తక్కువేమీ కాదు. కానీ ఎంతమంది మంత్రులు 3,80,000తోటి గడపగలరు అనేది అనుమానమే. మనకున్న మంత్రుల్లో చాలామంది ఈ నెలకొచ్చేటువంటి 3,70,000 మీద మాత్రమే ఆధారపడరు అనే విషయం కూడా అందరికీ తెలుసు. క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినటువంటి కొంతమంది బయట వాళ్ళు మాత్రం దీని మీద ఆధారపడవచ్చు. చాగంటి కోటేశ్వరరావు గారికి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చాము అని చెప్పారు. అదేవిధంగా షరీఫ్ మహమ్మద్ గారికి కూడా మైనారిటీస్ అఫైర్స్ అడ్వైజర్ అని చెప్పి ఇచ్చారు. అట్లాంటి వాళ్ళు దీని మీదనే బతుకుతారు అనుకోవచ్చు. కానీ మంత్రులుగా ఉన్న వాళ్ళు చాలామంది మాత్రం వాళ్ళకి వేరే వ్యాపారాలు, వేరే రకమైన సంపాదనలు చాలా ఉంటాయని చెప్పి అందరికీ తెలుసు. ఇక కార్పొరేషన్ల చైర్మన్ల జీతభత్యాల దగ్గరకు వద్దాం. మొత్తం 62 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ 62 కార్పొరేషన్లలో 34 కార్పొరేషన్లు కేటగిరీ ఏ కిందకు వస్తాయట, 28 కార్పొరేషన్లు కేటగిరీ బి కిందకు వస్తాయట. వీళ్ళ జీతభత్యాలు ఎంత? కేటగిరీ ఏ కిందకు వచ్చేటువంటి కార్పొరేషన్లకి చైర్మన్లుగా ఉన్న వాళ్ళకి మొత్తం 2,77,500 రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం ప్రతి నెల. కేటగిరీ బి కార్పొరేషన్ల చైర్మన్లకి 1,93,500 రూపాయలు నెలకి ఖర్చు పెడుతుంది. ఇందులో యాక్చువల్గా జీతం కేటగిరీ ఏ వాళ్ళకి 1,25,000 అయితే, కేటగిరీ బి కార్పొరేషన్ల చైర్మన్లకి నెల జీతం 60,000, అంటే సగం కంటే తక్కువే ఉంది. ఇక పర్సనల్ స్టాఫ్ అలవెన్స్ కింద కేటగిరీ ఏ చైర్మన్లకేమో 52,000 అట, కేటగిరీ బి చైర్మన్లకేమో 33,000 రూపాయలట. కేటగిరీ ఏ చైర్మన్కి ఏమేమి ఇస్తారు? ఒక పిఎస్ పర్సనల్ సెక్రటరీ 25,000 రూపాయలు ఇస్తారు. అంటే వీళ్ళంతా కాంట్రాక్ట్ ఉద్యోగులు అనమాట. పిఏకేమో 18,000, మరొక ఆపరేటర్కేమో 12,000, ఒక డ్రైవర్కేమో 15,000 ఇస్తారు. కాకపోతే 15,000 రూపాయలకి డ్రైవర్ దొరుకుతారా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలియదు.
కేటగిరీ బి కింద ఉన్నటువంటి కార్పొరేషన్ల చైర్మన్లకి 33,000 రూపాయలు ఇస్తారు. వాళ్ళకి ఒక పిఏ, ఒక డ్రైవర్ మాత్రమే ఉంటారు. ఇక 2 రకాల కార్పొరేషన్ల చైర్మన్లకి కూడా ఒక వెహికల్ ఇస్తారు. దాంతోపాటు 250 లీటర్ల పెట్రోలు లేక డీజిల్ కూడా ఇస్తారట. ఒకవేళ గవర్నమెంట్ వెహికల్ తీసుకోకుండా సొంత వెహికల్లోనే నడుపుకుంటే వాళ్ళకి అలవెన్స్ కింద ఇద్దరికి కేటగిరీ ఏ, కేటగిరీ బి కార్పొరేషన్ల చైర్మన్లకి 60,000 రూపాయలు ఇస్తారు నెలకి. దీంతోపాటు మొబైల్ ఫోన్ కోసం 500 రూపాయలు ఇస్తారట. అకామిడేషన్ కింద, ఇంటి అద్దె కింద ఇద్దరికీ కూడా 40,000 రూపాయలు ఇస్తారు. ఇక మెడికల్ రీఎంబర్స్మెంట్ ఉంటుంది. అట్లాగే ట్రావెల్ కనుక చేస్తే, అంటే దేశంలో ఎక్కడైనా తిరిగితే వాళ్ళకి సెకండ్ క్లాస్ ఏసీ ఇస్తారు. ఒకవేళ ఫ్లైట్లో వెళ్ళాల్సి ఉంటే ఎకానమీ ఫ్లైట్ ఇస్తారు. కానీ అంతర్జాతీయ పర్యటన ఏదైనా చేస్తే మాత్రం బిజినెస్ క్లాస్ ఇస్తారట. అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది నిజానికి. సో ఈ రకంగా కేటగిరీ ఏ కార్పొరేషన్ల చైర్మన్లకి అంతా కలిపి 2,77,500, బి కార్పొరేషన్ల చైర్మన్కి నెలకి 1,93,500. సో యాక్చువల్గా జీతం కింద వచ్చేది శాలరీ 1,25,000, వెహికల్ కింద 60,000, మొబైల్ ఫోన్ కింద 500, అకామిడేషన్ కింద 40,000 వాళ్ళ చేతికి వస్తాయి. అంటే కేటగిరీ ఏ కార్పొరేషన్ల చైర్మన్లకి నెల 2,25,000 రూపాయలు దాదాపుగా చేతికి వస్తుందన్నమాట. అయితే ఇందులో కేటగిరీ ఏ కార్పొరేషన్లు ఏమిటి, కేటగిరీ బి కార్పొరేషన్లు ఏమిటి అనేది కూడా ఒక లిస్ట్ ఇచ్చారు ఈ జీవోలో. దీని ప్రకారం కేటగిరీ ఏ కింద ఇంతకుముందు చెప్పినట్టు 34 కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ 34 కార్పొరేషన్లో కొన్ని చెప్తాను. 20 పాయింట్ ఫార్ములా ఉన్నది. దీనికి లంకా దినకర్ గారు ఉన్నాడు. ఇది కేటగిరీ ఏ కింద అనమాట. అలాగే ఏపీ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటే ఏపీఐఏసి, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషను, మార్క్ఫెడ్, సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషను, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషను, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషను, సీడేపీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వక్ఫ్ బోర్డు, ఏపీ ఎస్టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషను, ఏపీఎస్ఆర్టీసీ చైర్మను. నిజానికి ఏపీఎస్ఆర్టీసీ చాలా పెద్దది, దాని చైర్మను. అలాగే ఏపీ మారిటైమ్ బోర్డు, ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ టిడ్కో అన్నమాట. అలాగే ఏపీ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మను, ఏపీఎస్ఆర్టీసీ అని 2 సార్లు ఇచ్చారు, ఎందుకో తెలియదు. ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ ఐడిసిఎల్ ఇది, ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఎన్టీఆర్ వైద్య సేవ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్. దీనికి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు ఉన్నారు చైర్మన్గా. సో ఆయనకు కూడా కేటగిరీ ఏ కిందకు వచ్చింది. అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, టీటీడీ చైర్మన్ పదవి కూడా దీని కిందకే వచ్చింది, కేటగిరీ ఏ కిందకి. కానీ టీటీడీ చైర్మన్ పదవి మరి వీటన్నిటికంటే కూడా చాలా ప్రెస్టీజియస్. కానీ కేటగిరీ ఏ కింద మనం ఇంతకుముందు చెప్పినట్టు 2,77,000 రూపాయలు వస్తాయి. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్తో పాటు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు విజయనగరం జోను, విజయవాడ జోను, నెల్లూరు జోను, కడప జోను వీళ్ళందరినీ కూడా కేటగిరీ ఏ కిందనే పెట్టారు. ఇక కేటగిరీ బిలో 28 కార్పొరేషన్లు ఉన్నాయని చెప్పాను ఈ జీవో ప్రకారం. ఇందులో ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్, జీవీ రెడ్డి గారు చైర్మన్ దీనికి, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్కి. ఇది కేటగిరీ బి కిందకు వచ్చింది. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కూడా పెద్దదే, మరి బి కేటగిరీలో పెట్టారు దీన్ని కూడా. ఏపీ ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్, స్టేట్ అగ్రికల్చరల్ మిషన్, స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ, స్టేట్ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ, స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ, విమెన్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్, హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇవన్నీ కూడా కేటగిరీ బి కిందకు వచ్చినాయి. ఇక కులాలకు సంబంధించి చాలా వరకు బి కేటగిరీ కిందకే వచ్చినాయి. వీటిల్లో ఏమేమి ఉన్నాయి? కళింగ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కొప్పుల వెలమ కార్పొరేషన్, కురుబా కార్పొరేషన్, వనియా కుల క్షత్రియ కార్పొరేషన్, గౌడ కార్పొరేషన్, ఆర్యవైశ్య కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, గిరిజన్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా కేటగిరీ బి కిందకు వచ్చినాయి.